Welcome to NSIAS. APPSC Group 1 preliminary examination is fast approaching. So this is the time for revision. ఈ ఆల్మోస్ట్ 15 రోజుల టైంని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు మీరు అనే దాని మీద మీ సక్సెస్ ఆధారపడి ఉంది. హిస్టరీ ఈజ్ ఎ వ్యాస్ట్ సెగ్మెంట్, బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఎనీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏరియాస్? డెఫినెట్గా పాసిబుల్. ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియాలో ఒక 10 ఏరియాస్, 10 టాపిక్స్, థీమ్స్ రేదర్. ఐ థింక్ థిమాటిక్ అప్రోచ్ ఈజ్ బెటర్, థీమ్స్. అలాగే మోడర్న్ ఇండియాలో ఒక 10 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ, సో దట్ ఆల్రెడీ చదివేసిన వాళ్ళు యూ కెన్ యాక్చువల్లీ టేకప్ దీస్ థింగ్స్ విత్ ఎ స్పెషల్ ఫోకస్. ఎవరైనా ఇంకా పూర్తిగా చదవకపోతే దే షుడ్ ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్. ఆల్రెడీ చదవకపోతే లాస్ట్ మినిట్ అటెంప్ట్లో వీటి మీద సెలెక్టివ్గా చదివిన మీకు బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. సో వాట్ ఆర్ దీస్ 10 ఏరియాస్ అనేది చూద్దాం మనం. 10 ఏరియాస్. సో లెట్ మీ షేర్ ద స్క్రీన్ ఫర్ యూ. సో ఫ్రెండ్స్, ఇన్ ఏన్షియంట్ అండ్ మిడివల్ ఒక ప్రధాన డౌట్ ఏంటంటే చాలామందికి, వెదర్ వీ కెన్ హ్యావ్ ద పొలిటికల్ హిస్టరీ ఆర్ నాట్. రాజకీయ చరిత్ర చదవాలా అంటే సిలబస్లో కల్చరల్ హిస్టరీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, రాజకీయ సామాజిక ఆర్థిక ఉంది. రాజకీయ చదవాలంటే చదవాలి. సో బేసిక్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇంపార్టెంట్ డైనాసిటీస్ ఆర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మగధ 6th century BC చూస్తే మగధని పరిపాలించిన రాజులు, వాళ్ళ వంశాలు, ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్. అలాగే మౌర్యన్ డైనాసిటీ, who are the top kings? Of course we have 3 important kings, right? చంద్రగుప్త మౌర్య, బిందుసార అండ్ అశోక. తర్వాత వీళ్ళని గ్రేటర్ మౌర్యాస్ అంటారు. తర్వాత లేటర్ మౌర్యాస్, కునల, దశరథ, సంప్రాప్తి, శైలశుక, దేవవర్మన్, సోమవర్మన్, శతాధివన్ అండ్ బృహద్రథ. దీస్ ఆర్ ద లేటర్ గుప్తన్ కింగ్స్, మౌర్యన్ కింగ్స్. సో ఈ మళ్ళీ మౌర్య రాజుల్లో వీళ్ళలో జరిగిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కాస్త బ్రాడ్గా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, who of the following kings patronized Jainism అని అడగచ్చు. లేటర్ మౌర్యన్ కింగ్ సంప్రాప్తి. అలాగే దశరథ గేవ్ డెడికేటెడ్ కేవ్స్ ఫర్ అజీవికాస్. ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ రావచ్చు. సో మగధ డైనాసిటీ, మౌర్యులు, అలాగే గుప్తుల రాజవంశం, దాని ఢిల్లీ సుల్తనత్లో మన బాల్బన్ కానీ, అలావుద్దీన్ ఖిల్జీ కానీ, అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, లోడీస్. మొఘల్స్లో అఫ్కోర్స్ బాబర్. ఓకే, then Humayun, in between Sher Shah, then we have Akbar, Jahangir, Shahjahan, Aurangzeb. వీళ్ళకి సంబంధించి అలాగే లేటర్ మొఘల్స్, వీళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పొలిటికల్ హిస్టరీ కూడా చదువుకోవాలి. ఎందుకంటే there is a tendency in the prelims to ask some important questions related to them. For example, అమిత్రోగేట్స్ అని గ్రీక్లో ఎవరంటారు అని అడగచ్చు. అమిత్రగాథ అని, దట్ ఈస్ బిందుసార, రైట్? శాండ్రోకోటస్ అంటే చంద్రగుప్త మౌర్య. సో ఇలాగా వీళ్ళు చేసినటువంటి ప్రముఖమైన చర్యలు. ఫర్ ఎగ్జాంపుల్ అశోకాస్ అంటే మిస్రీస్, వెరీ పాపులర్ బిట్ అనుకోండి, తెలిసి ఉండొచ్చు. అలాగే ఈ గుప్తుల కాలంలో ఈ దక్షిణ భారతదేశ దండయాత్రలు చేసినటువంటి రాజు ఎవరు, ఇండియన్ నెపోలియన్ అని పిలువబడిన రాజు ఎవడు, లేదా ఫస్ట్ సారి సిల్వర్ కాయిన్స్ ఇష్యూ చేసిన రాజు ఎవడు, ఇలాగా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అడగచ్చు. సో ఇన్ ఏన్షియంట్ అండ్ మిడివల్, basic political history of important dynasties you need to study. And friends, you should also remember that nowadays a new trend is chronology. Arrange the following kings or development in an order అని అడుగుతున్నారు. అందుకని ప్రతి ఇయర్ గుర్తుపెట్టుకోకపోయినా ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవడం డెఫినెట్గా ఉపయోగపడుతుంది. దెన్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, థీమ్ వేర్ యూ షుడ్ లుక్ ఈస్ సొసైటీ, ఎస్పెషల్లీ వర్ణా సిస్టమ్ సంబంధించినటువంటి ఏ మార్పులు వచ్చాయి, వాట్ ఆర్ ద న్యూ క్యాస్ట్ దట్ కేమ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లీ మిడివల్ ఇండియాలో చూస్తే హర్షవర్ధన్ దాటాక మహత్తరాసు, కాయస్థాసు, కరణంస్, ఇటువంటి కొత్త కులాలు, వృత్తిపరమైనటువంటి కులాలు కూడా ఆవిర్భవించాయి. అలాగే మలివేద కాలంలో శూద్రుల్లో ఉన్నటువంటి కేటగిరీస్ ఏమిటి, శతశూద్రులు, అశతశూద్రులు, బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి ఉపకులాలు ఏమిటి, వైదికులు, సూత్రీయులు లేదా నియోగులు, ఇటువంటి వర్ణా సిస్టంలో, వర్ణ వ్యవస్థలో, కుల వ్యవస్థలో ఫ్రమ్ టైం టు టైం ఏవే మార్పులు వచ్చాయనే దాని మీద కూడా బిట్స్ అడగచ్చు. నెక్స్ట్, matters related to women, their status and role,
women are very, very important for all of us, and they are more important for UPSC and top exams like UPSC and APPSC. For example, వేద కాలంలో వేదక శ్లోకాలను రచించిన మహిళ ఎవరు? అపార, మైత్రి, గార్గయి, అపార, విశ్వర, లోపాముద్ర, ఈ 5 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఉమెన్ రూలర్స్ కానీ ప్రభావతి గుప్తుల కాలంలో ప్రభావతి గుప్త కానివ్వండి, తర్వాత రాష్ట్రకూటుల కాలంలో చంద్రో బలభ, అమోఘవర్షుని డాటరు, లెటర్ బి ఆల్సో ఇంపార్టెంట్. సో ఆఫ్ కోర్స్ ఇంకా మిడిల్ ఇండియాలో చూస్తే మనకి చాలామంది ఉన్నారు. అది కాకతీయ రుద్రమదేవి కానీ, రాణి దుర్గావతి కానీ, దెన్ సుల్తానా రజియా. సో ఇటువంటి, దెన్ ఆఫ్ కోర్స్ మరాఠాస్ చూస్తే తారాబాయి, ఇటువంటి వాళ్ళందరూ ఇంపార్టెంట్. సో ఉమెన్ వాళ్ళ స్టేటస్ మలివేద కాలంలో కానీ తొలివేద కాలంలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణభూ అనేవారు. ఋగ్వేదంలో పూర్ణభూ అనే ప్రస్తావన ఉంది. పూర్ణభూ అంటే రీమ్యారీడ్ విడో, సో అలాగా ఉమెన్కి సంబంధించిన విషయాలు కూడా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. ఇవన్నీ థీమాటిక్గా ఉమెన్ నుంచి మోడర్న్ ఇండియా వరకు ఉమెన్ గురించి మీరు ప్రతి నేషనల్ మూమెంట్లో, జాతీయ ఉద్యమంలో కూడా మహిళలు ఎవరు, ఇటువంటివి కూడా చదువుకోవాలి. నెక్స్ట్ లిటరేచర్ చాలా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ క్వశ్చన్స్. ఏన్షియంట్ ఇండియా, ఇప్పుడు వేదిక్ లిటరేచర్ నుంచి చూస్తే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేదిక్ లిటరేచర్? ఇప్పుడు సంహితలు, బ్రాహ్మణాలు, అరంజకాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో ఇప్పుడు ఐతరేయ బ్రాహ్మణం దేనికి సంబంధించింది, కౌశిస్తిక బ్రాహ్మణం దేనికి సంబంధించింది, శ్వేతాంతతార ఉపనిషత్తు దేనికి సంబంధించింది, కేనోపనిషత్తు దేనికి సంబంధించింది, ఇలా ఈ బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వీటన్నిటికీ ఏ వేదానికి సంబంధించినవి, వాటిలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది కూడా చూడండి. హియర్ just don't stop with who are the writers, so get into the కంటెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంగం లిటరేచర్ తీసుకున్నారని అనుకోండి. సంగం లిటరేచర్లో ఉన్నటువంటి ప్రధాన ఎపిక్స్ కానీ, పట్టు కానీ, 10 ఐడిల్స్ కానీ, 14 కథలు కానీ, ఇవన్నీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అండ్ టాక్ అబౌట్ ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్. పుహార్, కావేరీపట్నం దేనిలో మెన్షన్ చేశారు? ఓకే, దెన్ హూ ఆర్ ద రైటర్స్? తోల్కప్పియన్ ఈజ్ ద ఎర్లియస్ట్ తమిళ్ గ్రామర్. ఓకే, దీంట్లో దేని గురించి ప్రస్తావించారు? అగత్తియార్ అంటే అగస్త్యుడు రాసినటువంటి అగత్తియార్ రాసిన అగత్యం అనే బుక్ గురించి కూడా ప్రస్తావించారు. వాట్ ఆర్ దేర్ కాంట్రిబ్యూషన్? గెట్ ఆన్ టు ద డీటెయిల్స్. కొటేషన్స్ కూడా అడగచ్చు. బుక్స్ అండ్ ఆథర్స్లో కొటేషన్స్, వాట్ ఈస్ టోల్డ్ బై అర్థశాస్త్ర, ఫర్ ఎగ్జాంపుల్, as a single chariot cannot run by a single wheel, ఏ కింగ్ వితౌట్ కౌన్సిలర్స్ కెనాట్ రన్ ద గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. ఇటువంటి కొటేషన్స్ని డెఫినెట్గా ఇస్తారు వివిధ పుస్తకాల్లో. సో ఎంటైర్ ఏన్షియంట్ ఇండియా నుంచి నేషనలిస్ట్ లిటరేచర్ వరకు కూడా వాట్ ఎవర్ ఈజ్ ద ఇంపార్టెంట్ లిటరేచర్ అనేది చూసుకోండి. ఆథర్స్, కొటేషన్స్. న్యూమిస్మాటిక్స్, కాయిన్స్ చాలా ఇంపార్టెంట్. పంచమార్కుడు కాయిన్స్ 5th century BCలో మొదలయ్యాయి మొట్టమొదటిసారిగా. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ మౌరియన్ కాయిన్స్ విచ్ హ్యావ్ సింబల్స్ లైక్ హిల్, క్రిసెంట్ అండ్ పికాక్. Indo-Greeks were the first to issue gold coins. Indo-Greeks were also first to issue gold coins that are clearly ascribable to a particular dynasty. అలాగే హిందూ దేవతల ప్రతిమలతోటి మొట్టమొదటిసారిగా నాణాలు జారీ చేసిన వాళ్ళు కుషానులు. కుజల కార్డ్ ఫైసెస్, వేమా కార్డ్ ఫైసెస్, శాతవాహనులు, యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ చిహ్నం ఉన్నటువంటి గుర్తు నాణాలు జారీ చేశాడు. గుప్తన్ కాయిన్స్, వాట్ ఆర్ హార్స్ లేయర్ టైపు, వాట్ ఆర్ లయన్స్ లేయర్ టైపు, వాట్ ఆర్ టైగర్స్ లేయర్ టైపు, అలాగే లూట్ టైప్ ఆఫ్ కాయిన్స్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా కాయిన్స్ మీద. అలాగే మొత్తం ఈవెన్ ఏన్షియంట్ దగ్గర నుంచి మొఘల్స్ వరకు ఇంక్లూడింగ్ షేర్షా, వివిధ నాణ్యాలు, వాటి పేర్లు, వాటి ప్రాధాన్యత మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫారిన్ ట్రావెలర్స్ అండ్ దైర్ అబ్జర్వేషన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ అలెగ్జాండర్ వీ హ్యావ్ 2 కమాండర్స్. అలెగ్జాండర్తో పాటు వచ్చినటువంటి 2 సేనాధిపతులు, అరిస్టోబియస్, నియర్చెస్ అనేవాళ్ళు. వాళ్ళు పురుషోత్తముడు సేనలు, అలెగ్జాండర్ ఓడించినటువంటి పురుషోత్తముడు సేనలు జీలం యుద్ధంలో 326 BCలో జీలం యుద్ధంలో పురుషోత్తముడు సేనలు వాసుదేవ కృష్ణుని బొమ్మ ఉన్నటువంటి దీన్ని పట్టుకున్నారు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, ఆల్ టెంపుల్స్, స్ట్రక్చర్స్, వాటి ఫీచర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. రిలిజియన్ అండ్ ఫిలాసఫీ లిటరేచర్లో యాడ్ చేయాలి, ఇక్కడ టైప్ చేయలేదు. బట్ లిటరేచరు, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, రిలీజియస్ లిటరేచర్ కూడా ఏమిటి అనేది మీరు చూసుకోండి. బుద్ధిజం, జైనిజం, భాగవతిజం, శక్తిజం, తాంత్రిసిజం,
దెన్ సూఫీయిజం, భక్తి మూమెంట్, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ ఎక్కువైంది. కీ అడ్మినిస్ట్రేటివ్ టర్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ జప్త్, బందోబస్తు, వాట్ ఆర్ కాస్బాస్ ఇన్ ఢిల్లీ సుల్తనత్, వాట్ ఆర్ బూయుటాట్, బియుటాట్ అంటే రాయల్ కార్ఖానాస్, వాట్ ఈస్ పోలర్స్, పరోటి, చాచర్, బంజర్, ఇలా వివిధ అడ్మినిస్ట్రేటివ్ టర్మ్స్, జాగీర్దారీ సిస్టమ్, మున్సబ్దారీ సిస్టమ్, ఇటువంటివన్నిటి కూడా మీరు చూడాలి. దాని మీద కూడా ఈ మధ్య ప్రశ్నలు అవి వస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్లో కూడా అగైన్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషను, గుప్తన్ అడ్మినిస్ట్రేషను, హర్షవర్ధన్ అడ్మినిస్ట్రేషను, ఢిల్లీ సుల్తనత్ అడ్మినిస్ట్రేషను, మొఘల్ అడ్మినిస్ట్రేషను, షేషా అడ్మినిస్ట్రేషను, శివాజీ అడ్మినిస్ట్రేషను చూసుకోండి. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ అండ్ టైటిల్స్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్క్రిప్షన్స్ మీద ఈ మధ్య కొటేషన్స్ కూడా ఇన్స్క్రిప్షన్లో ఇచ్చేసి ఆ కొటేషన్ ఎందులోనూ ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది అని చెప్పి అడుగుతున్నారు. సో అశోకన్ ఇన్స్క్రిప్షన్ నుంచి మొదలు పెడితే ఉత్తరమేరూరు, విజయనగర ఇన్స్క్రిప్షన్స్ వరకు కూడా మీరు డెఫినెట్గా చదవాల్సి వస్తుంది. దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. టైటిల్స్ సమ్ టైమ్స్ వాట్ ఆర్ ద టైటిల్ ఆఫ్ కింగ్స్ అని కూడా అడుగుతారు. You see, Kanishka had a title, Devaputra Caesar. Ashoka had a title, Devanam Priya Priyadarshi Raja. So Harsha has a title, which is Siladicha. Then Rajendra I has a title, Gangai Konda. ఇలా బిరుదులు కూడా అడిగే అవకాశం ఉంది. సమ్టైమ్స్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ సీ ఏన్షియంట్ ఇండియా, these are the important areas. Regular questions are also there on religion and philosophy, which is not included in the typing, which should be there after literature. In religion and philosophy, you just go beyond the simple aspects. For example, if you are reading about Buddhist డివిజన్స్, అంటే ఈ బౌద్ధ మత సంగీతాల గురించి చూస్తుంటే అందులో ఏ శాఖలు ఉన్నాయి, ఎలా శాఖలు ఉన్నాయి, వాట్ ఆర్ ద నేమ్స్, సమితియాస్ ఎవరు, సౌతంత్రికాస్ ఎవరు, స్థావీరవాదీన్స్ ఎవరు, థారవాదీన్స్ ఎవరు, వీళ్ళు దేనికి ఎందుకు వస్తారు, వాళ్ళ ఫిలాసఫీ ఏమిటి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, బేసికలీ ఏన్షియంట్ ఇండియాలో అయితే ప్రధానంగా ఇది. ఇక మోడర్న్ ఇండియా ఈజ్ ఎ టఫ్ చాయిస్ ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ లుక్స్ ఇంపార్టెంట్, బట్ లెట్ మీ మేక్ సమ్ బేసిక్ అజంప్షన్స్ హియర్. ఎగ్జామినేషన్లో ఈ మధ్య టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ మీద కూడా బాగా క్వశ్చన్స్ వస్తున్నాయి. టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ వార్స్ అండ్ ట్రీటీస్, సందులు ఏమిటి, వీటిలో పాయింట్స్ అడుగుతారు. అలాగే క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టండి అని కూడా అడుగుతున్నారు. సివిల్ అండ్ ట్రైబల్ అప్రైజింగ్స్ బిఫోర్ 1857 రివోల్ట్, అండ్ 1857 రివోల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. వేరియస్ లీడర్స్, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ చూసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎకనమిక్ పాలసీస్ మీద క్వశ్చన్స్ కూడా మోడర్న్ ఇండియాలో ఎక్కువ వస్తాయి. ఎకనమిక్ పాలసీస్ అంటే ఆర్థిక విధానాలు, రైతువారీ, మహల్వారీ, ఇండస్ట్రీస్, రైల్వేస్ మీరు ప్రధానంగా ఫోకస్ చేయాలి. క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్లో ఉన్న వాట్ ఆర్ ద కాంపనెంట్స్, పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ లేదా శాశ్వత శిక్షణ పద్ధతిలో కార్న్వాల్కి సహాయపడిన ఆఫీసర్స్ ఎవరు, జాన్ షోరు, జేమ్స్ గ్రాంట్, ఇలా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ జనరల్స్, వైస్ రాయ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద కీ, ఇప్పుడు బెంగాల్ రాబర్ట్ క్లైవ్ దగ్గర నుంచి చూస్తే మౌంట్ బ్యాటన్ వరకు కొంతమందిని గవర్నర్స్ అంటారు. విలియం బెంటిక్ దగ్గర నుంచి దే ఆర్ కాల్డ్ గవర్నర్ జనరల్స్. ఆఫ్టర్ దట్ 1857 రివోల్ట్లో క్యానింగ్ దగ్గర నుంచి వైస్ రాయ్ అని చూస్తారు. వీళ్ళ కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమిటి, వాళ్ళు చేసిన రిఫార్మ్స్ ఏమిటి అనేది కూడా చూసుకోవాలి. సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇంక్లూడింగ్ గ్రోత్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సింగులర్లీ ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే క్వశ్చన్స్ కేవలం ఎవరు స్థాపించారు అనే మ్యాచింగే కాకుండా వాటి సిద్ధాంతాలు, వాటి లక్ష్యాల మీద కూడా ఫోకస్ చేయండి. ఒక ఎగ్జాంపుల్, లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. అకార్డింగ్ టు ద ట్రస్ట్ డీడ్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్, బ్రహ్మ సమాజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ట్విన్ పిల్లర్స్ ఆఫ్ వేదాస్ అండ్ ఉపనిషత్స్ అండ్ రీజన్. అంటే బ్రహ్మ సమాజం యొక్క ట్రస్ట్ డీడ్ ప్రకారం బ్రహ్మ సమాజానికి రెండు మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి వేదాలు, ఉపనిషత్తులు, రెండోది రీజన్ లేదా హేతువాదం. ఇటువంటి ప్రశ్నలు కూడా అడగచ్చు. వాట్ ఆర్ ద ట్విన్ పిల్లర్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడగచ్చు. పీజన్ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇండిగో రివోల్ట్ దగ్గర నుంచి, అంతకుముందు సివిల్ అప్రైజింగ్స్ అంటాం, ఇండిగో రివోల్ట్ దగ్గర నుంచి 1936 ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్, లక్నోలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత జరిగినటువంటి ఈ సమావేశం వరకు కూడా ఈ రీజనల్ మూమెంట్స్ ఆచార్య ఎన్జి రంగా ప్రొవిన్షియల్ ఆంధ్ర రైట్స్ అసోసియేషన్ స్థాపించారు. అలాగే యూపీలో చూస్తే బాబా రామచంద్ర దేవ్, ఇటువంటి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమిటనేది ఇంపార్టెంట్. పొలిటికల్ నేషనలిస్ట్ అసోసియేషన్స్, ఫౌండర్స్, ఆబ్జెక్టివ్. ఇప్పుడు జమీందారీ
అసోసియేషన్ నుంచి, ల్యాండ్ హోల్డర్ సొసైటీ నుంచి చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, తర్వాత సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వరకు కూడా, స్వరాజ్ పార్టీ వరకు కూడా రకరకాల రాజకీయ సంఘాలు, రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. వీటి ఆబ్జెక్టివ్ ఏమిటి, వీటి ఫౌండర్స్ ఏమిటి అనేది చూసుకోండి. ఎవ్రీథింగ్ ఇన్ ద నేషనల్ మూవ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బట్ దెన్ రివల్యూషనరీ టెర్రరిజం ఒక ఫైనల్ రివిజన్ ఒకసారి ఇవ్వండి. దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ బిట్స్ ఇయర్. ఎవరు రెవల్యూషనరీ టెర్రరిస్ట్, వాళ్ళ కొటేషన్స్ ఏమిటి, వాళ్ళ ఐడియాలజీ ఏమిటి, వాళ్ళ యూనో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ రైటింగ్స్ ఏమిటి. న్యూ యామ్స్ ఫర్ ద వరల్డ్ ఈజ్ రిటన్ బై అరవింద ఘోష్, వై ఐఎమ్ ఎన్ ఎథిస్ట్ రిటన్ బై భగత్ సింగ్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, నేషనల్ మూమెంట్తో పాటు కొన్ని సైడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే గ్రోత్ ఆఫ్ లెఫ్ట్ అండ్ ట్రేడ్ యూనియన్ మూమెంట్స్. ఇందులో కూడా రెగ్యులర్గా క్వశ్చన్స్ వచ్చినటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి గ్రోత్ ఆఫ్ లెఫ్ట్ అండ్ ట్రేడ్ యూనియన్ మూమెంట్ మీద. సో నెక్స్ట్, క్యాస్ట్ మూమెంట్స్. అందులో సెక్షన్ బిలో క్యాస్ట్ మూమెంట్స్ కూడా డెఫినెట్గా చదవండి. క్యాస్ట్ మూమెంట్స్లో ఎర్లీ క్యాస్ట్ మూమెంట్స్ నుంచి జస్టిస్ మూమెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ నుంచి అంతకు ముందే ఇంకా ఇన్ఫ్యాక్ట్ జ్యోతిబా ఫులే, సత్యశోధక్ సమాజం, ఆయన రాసిన పుస్తకం ఏంటి, గులాంగిరి, ఇవన్నీ క్యాస్ట్ అసోసియేషన్ తీసుకుని ఈ చివరి వరకు కూడా వాటి చరిత్రని, వాటి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ యాక్ట్స్. వివిధ ప్రభుత్వ చట్టాలు, 1909 యాక్ట్ కానీ అది కూడా ఇందులో టైప్ కాలేదు. 1909 యాక్ట్, 1919, 1935, అంతకుముందు రెగ్యులేటింగ్ యాక్ట్ 1783 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి చూస్తే 1947 ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు ఉన్నటువంటి యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై అడ్వైస్ బిఫోర్ ఎగ్జామ్. ఇవన్నీ ఒక చెక్ లిస్ట్లో పెట్టుకుని ఇవి కనుక చదువుకుంటే ప్రిలిమ్స్లో మీకు పాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీఆర్ ఆల్సో స్టార్టింగ్ ఏ బ్యాచ్ ఫర్ ద మెయిన్స్, AP Group 1 మెయిన్స్ ఎక్స్క్లూజివ్లీ, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, history, economy and essay. If you are interested, please come to us. All the best.